ఫ్రీ చీప్గా దొరుకుతుందనే వచ్చి పెడుతున్నారు తప్ప లేకపోతే ఇక్కడ మన దగ్గర కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. కార్ల కంపెనీ అనుకోండి, సపోజ్ మన దగ్గర చాలా ఎక్కువ వాడతారు కార్లు, పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఆ ప్రేమతో వస్తున్నారు, కానీ మన మీద ప్రేమతో కాదు కదా. అలాంటి దాన్ని అక్కడ పెట్టొద్దు అని అనడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఒక విషయం అండి, మన దగ్గర లేబర్ చీప్ గా ఉంది కాబట్టి పెడుతున్నారు అన్నది కూడా చాలా తప్పది. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ కి ఆపర్చునిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు. మనకంటే చీప్ ఆఫ్రికాలో ఉంది కదా, మరి ఆఫ్రికాకి వెళ్ళొచ్చు కదా వాళ్ళు. ఆఫ్రికాలో టాలెంట్ దొరుకుతుందా వాళ్ళకి, ఈ విషయాలు చూడాలి. అలాగే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఈరోజు చైనాలో ఉంది. చైనాలో వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చు కంటే 5వ వంతు మాత్రమే భారతదేశంలో ఖర్చు అవుతుంది వాడికి. మనకంటే చైనా 5 రెట్లు ఎక్కువ ఖరీదైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అక్కడ. కాకపోతే వాళ్ళ దగ్గర ఇంజనీరింగ్ టాలెంట్ ఉంది, వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ టాలెంట్ ఈ రోజు చైనాలో గత 20-30 సంవత్సరాలు వాళ్ళకి టాలెంట్ పూల్ వచ్చింది అక్కడ. మన దగ్గర అది లేదు. మన దగ్గర ఐటీ టెక్నాలజీ, ఈ సాఫ్ట్ స్కిల్స్, తర్వాత మనకు ఈ టెక్నాలజీ పరమైనటువంటి మన దగ్గర టాలెంట్ పూల్ ఉంది, కానీ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం ఈ రోజు కూడా అంత సిద్ధంగా లేము. ఫర్ ఇన్స్టెన్స్ ఫాక్స్కాన్ భారతదేశంలో వచ్చినా కానీ కూడా మన దగ్గర ఈ రోజు కంప్లీట్ గా టేక్ ఓవర్ చేసేటువంటి టెక్నాలజీ మన దగ్గర లేదు, మన అటువంటి టాలెంట్ పూల్ లేదు మన దగ్గర. అందుకనే చైనీస్ చాలా మంది ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు బిజినెసెస్ అన్నవి ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడికి వెళ్తారు. తక్కువ కాస్ట్ ఉందా, ఎక్కువ కాస్ట్ ఉందా అన్నది రెండవ విషయం. వాళ్ళకి ఆపర్చునిటీ చాలా కీలకం. ఆపర్చునిటీ ఎక్కడ, ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళకు ఖరీదైనటువంటి మనకు మినరల్స్ కావాలి వాళ్ళకి, టెక్నాలజీకి సంబంధించి ఆఫ్రికాకి వెళ్తారు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్తారు, గొడవలు ఉన్న ప్లేస్ కి వెళ్తారు వాళ్ళు. కాబట్టి ప్రపంచంలో వాళ్ళ అవసరాల కోసము, వాళ్ళ లాభాల కోసము, వాళ్ళ ఏమంటారంటే ఆపర్చునిటీ కోసం వాళ్ళు వెళ్తారు. సో భారతదేశంలో వాళ్ళకి ఎంత అవసరం ఉందో అంత అవసరం మేరకు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇందాక నేను చెప్పినట్టు ఆయన మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న దృష్ట్యా మళ్ళీ అమెరికాలో మొత్తం షిఫ్ట్ చేయాలి అన్న ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఈయన ఇందాక నేను చెప్తుంటే మీరు ఆపేశారు, ఆయన ఉన్నదే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. ఇది ఆఖరి టర్మ్, ఆయన తర్వాత ఇంకా టర్మ్ లేదు. కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో ఆయన సపోర్ట్ బేస్ కి ఎంత చేయాలో అంత చేసి వెళ్ళిపోతాడు. దానివల్ల అమెరికాకి లాభమా నష్టమా అనేది ఆయనకి సంబంధం లేదు. ఆయన ఓటు బ్యాంక్ ఏం చేయాలో చేసి పెడుతున్నాడు. కానీ ఒకసారి అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వలస వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అమెరికాకి మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చి పెట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఫస్ట్ వాళ్ళ దగ్గర టాలెంట్ లేదు, సెకండ్ వాళ్ళ దగ్గర ఖర్చులు చాలా విపరీతం, కష్టపడే మనస్తత్వం లేదు. అంటే ఫస్ట్ ఏం చెప్తున్నానంటే టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి టెక్నాలజీ, మీరు 3D టెక్నాలజీ తోటి వాళ్ళు కొన్ని 2-3 రోజుల్లో వాళ్ళకి పెద్ద హాస్పిటల్ కట్టేశారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ కానీ, ఆ టెక్నాలజీ, ఆ నైపుణ్యత కానీ అమెరికాలో లేవు. ఇప్పుడు అమెరికాలో షిఫ్ట్ చేశారంటే ఫస్ట్ అదొక ఇబ్బంది. రెండవది కాస్ట్ పరంగా కంపెనీలు అక్కడ షిఫ్ట్ చేస్తే కనుక వాళ్ళ లాభాలను కూడా పోతాయి, నష్టపోతారు. కాబట్టి అమెరికాలో మళ్ళీ షిఫ్ట్ అవ్వడం అనేది జరగదు. ఈ రోజు వాళ్ళకు ఒక ఏదైనా ఒక చిన్న స్టేషనరీ ఐటమ్ ఏదైనా తయారు చేయాలంటే భారతదేశంలో ₹5 తయారయ్యేది అక్కడ బహుశా $20 $30 తయారవుతుంది. కాబట్టి అది కాస్ట్ ఎఫెక్టివ్ కానే కాదు. ఆపర్చునిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు, అన్ని కంపెనీలు అలాగే వెళ్తాయి. కానీ క్రమేపీ ఏమవుతున్నాయంటే ప్రపంచంలో దేశాలన్నీ కూడా బ్యారియర్స్ పెడుతున్నాయి. ట్రేడ్ బ్యారియర్స్ పెట్టడము, వాళ్ళ ప్రజలకి వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి లాభం వచ్చే దిశగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే గతంలో ఉన్నటువంటి గ్లోబలైజ్డ్ ప్రపంచం ఏదైతే ఉందో, ఏదైనా ఒక వస్తువు తయారవ్వాలంటే దాంట్లో ఒక స్క్రూ చైనాలో తయారవుతుంది, ఒక నట్ జపాన్ లో తయారవుతుంది, ఒక బోల్ట్ భారతదేశంలో తయారవుతుంది, ఇంకేవో కొన్ని మెక్సికోలో తయారవుతాయి, ఇవన్నీ కలిసి ఇంకెక్కడో అసెంబ్లీ అవుతాయి. ఇటువంటి ప్రపంచం తయారు చేశారు గత అంటే ఒక 40-50 ఏళ్లుగా తయారు చేస్తుంది అంతా కూడాను. గత 10 సంవత్సరాల్లో క్రమేపీ డిస్మాంటిల్ అవుతుంది. ఇవి లాభం లేదు, దీనివల్ల మనకు లోకల్ ప్రజలకి ఉద్యోగాలు పోతున్నాయి, ఇంకెవరో వేరే దేశాలు చాలా చీప్ గా కొట్టేస్తున్నాయి అన్నటువంటి భావం చాలా దేశాల్లో వస్తుంది. దానికోసం రిజర్వేషన్లని, దానికి టారిఫ్లని, బ్యారియర్స్ అన్ని పెట్టడం మొదలు పెడుతుంది. దాని ప్రతీకనే మనకు డొనాల్డ్ ట్రంప్. అందుకనే ఆయన ఈ రోజు మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అమెరికాలో పెట్టండి, మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ పెట్టకపోతే నీ మీద టారిఫ్ వేస్తాను, మిమ్మల్ని బెదిరిస్తున్నాను అని చేస్తున్నాడు. కానీ ఆ బెదిరింపులు నిజంగా ఎక్కువ దూరం వెళ్ళేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఒకవేళ ఆ బెదిరింపులకు అక్కడ కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి అక్కడ స్టార్ట్ చేసినా కానీ కూడా లాభసాటి కాదు, దానివల్ల నష్టాలే వస్తాయి, కానీ వాళ్ళకి అంత రీచ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. రెండు, ఒకవేళ అక్కడ పెట్టినా కానీ కూడా మీ దగ్గర ధనం ఉంది, మీ దగ్గర ఇంకేదో శక్తి ఉంది కాబట్టి మీరు ఫోర్స్ఫుల్ గా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చి పెట్టినా కానీ కూడా మళ్ళీ టాలెంట్ బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. మీరు జాపనీసో, చైనీసో, వియట్నామీసో, భారతీయులో, మెక్సికన్సో, కెనడియన్సో ఎవరో రావాల్సిందే. అమెరికన్ టాలెంట్ పూల్ అక్కడ పనిచేసేటువంటి పరిస్థితుల్లో లేరు. వాళ్ళకున్న స్కిల్ సెట్స్ అన్ని కూడా చాలా
చాలా పాతకాలపు స్కిల్ సెట్స్. ఈ రోజు ఏం చెప్తున్నాడు ఆయన, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఎలాన్ మస్క్ మీద ఆయన వెయిట్ వేసాడు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యాండేట్ అన్నది ఇది గతంలో ఉండేది, ప్రదూషణ చాలా విపరీతంగా ఉంది కాబట్టి అందరూ కూడాను ఏదో ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రమే కొనాలి అన్నటువంటి పరిస్థితి ఉండేది. దాని నుంచి ఇప్పుడు ఆయన తీసేసి మీరు డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లు ఇవన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పి ఆయన దాన్ని గతంలో ఉన్నటువంటి రూల్స్ తీసేసాడు ఆయన. దానివల్ల ఏమవుతుంది, ఆయన ఒరిజినల్ కంపెనీస్ మనకు జనరల్ మోటార్స్ కానీ, ఫోర్డ్ కానీ, క్రైస్లర్ కానీ ఇటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు వస్తే వాళ్ళు మళ్ళీ కార్లు అమ్ముకుంటారు అనుకుంటున్నాడు ఆయన. మనం చూసాం మన దేశంలో కూడా ఏమైంది, ఫోర్డ్ మన దేశంలో వచ్చి వాళ్ళు పెట్టారు, ఫోర్డ్ కార్లు ఇక్కడ తయారు చేసి అమ్మడం